నమస్కారం. ఈరోజు మనం 1955 నాటి హిందూ వివాహ చట్టంలోకి కాస్త లోతుగా వెళ్దాం. నమస్కారం. ముఖ్యంగా ఒక హిందూ వివాహం చట్ట ప్రకారం చెల్లుబాటు కావాలంటే పాటించాల్సిన షరతులు ఏమున్నాయి? అవును. మన దగ్గరున్న సమాచారం ఈ నియమాలని, వాటి వెనుకున్న తర్కాన్ని కూడా వివరిస్తుంది. ఖచ్చితంగా. ఇవి కేవలం రూల్స్లా కనిపించినా ప్రతి దాని వెనుక ఒక సామాజిక, కొన్నిసార్లు నైతిక కారణం కూడా ఉంటుంది. అంటే ఇవి వివాహ వ్యవస్థకు ఒక ఫ్రేమ్వర్క్ లాంటివన్నమాట. అవును. ఫ్రేమ్వర్క్ ఇవ్వడమే కాదు, అందులో ఉన్న వ్యక్తుల హక్కులను, వాళ్ల శ్రేయస్సును కాపాడటానికి కూడా. సరే, మరి మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఒక్కొక్కటిగా చూద్దామా? అసలు ఉద్దేశ్యమేంటో అలాగే చేద్దాం. మొదలు పెడదాం. మొట్టమొదటిది బహుశా అందరికీ బాగా తెలిసిన షరతు ఏకకాలంలో ఒకే వివాహం, మోనోగేమీ అంటాం గదా. అవునవును, మోనోగేమీ. అంటే పెళ్లి టైంకి వధూవరులిద్దరికీ అప్పటికే చట్టబద్ధంగా భార్య లేదా భర్త ఉండకూడదు. అవును. ఇది చాలా స్పష్టంగా అనిపిస్తుంది, కానీ దీని లీగల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ఎలా? అంటే ఈ షరతు నేరుగా బిగమీ లేదా పాలిగమీని నిషేధిస్తోంది. అంటే ఒకే టైంలో ఒకరికంటే ఎక్కువ మంది లీగల్ స్పౌజెస్ ఉండకూడదు. ఓ. మన సమాచారం ప్రకారం 1955కు ముందు కొన్ని హిందూ సంప్రదాయాల్లో ఇది పూర్తిగా బ్యాన్ కాకపోవచ్చు, కానీ ఈ చట్టం ఒక క్లియర్ మార్పు తెచ్చింది. అంటే ఇది నైతిక విషయమే కాదు, లీగల్గా ఎన్ఫోర్స్ చేస్తున్న రూల్ అన్నమాట. అవును, లీగల్ రూల్. మరి ఈ మార్పు వెనక కారణమేమైయుంటుంది? ఏమైనా ఉందా మన సమాచారంలో? ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఫ్యామిలీ స్ట్రక్చర్లో క్లారిటీ. క్లారిటీ అంటే? వారసత్వ హక్కుల విషయంలోనా? అవును. వారసత్వ హక్కులు, ఆస్తి పంపకాలు, పిల్లల లీగల్ స్టేటస్, ఇలాంటి వాటిల్లో కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి. ఓకే. రెండో కారణం? రెండవది, జెండర్ ఈక్వాలిటీ వైపు ఒక అడుగు. ఎందుకంటే పాలిగమీ ఎక్కువగా పురుషులకే ఉండేది కదా. నిజమే. సో ఈ రూల్ ద్వారా స్త్రీ పురుషులిద్దరికీ పెళ్లి విషయంలో సమాన హోదా ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇంకా మ్యారేజ్ స్టెబిలిటీ, కమిట్మెంట్ పెంచడం కూడా ఒక లక్ష్యం. అంటే మొదటి పెళ్లి అమల్లో ఉండగా రెండో పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి చట్ట ప్రకారం చెల్లదు, శూన్యం, వాయిడ్ అంటారు. అర్థమైంది. కుటుంబంలో స్పష్టత, సమానత్వం బలమైన కారణాలే. సరే, ఇక రెండో షరతుకొద్దాం. ఇది తరచూ డిస్కషన్లో ఉంటుంది, వయస్సు. అవును, ఏజ్ లిమిట్. చట్టం ప్రకారం పెళ్లి టైంకి వరుడికి 21, వధువుకు 18 ఏళ్లు నిండుంటాలి. ఈ నంబర్స్ వెనక లాజిక్ ఏంటి? దీని వెనక మెయిన్ ఉద్దేశం బాల్య వివాహాలను ఆపడం. ఇది చాలా ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మ్. అవును, కరెక్టే. ఎందుకంటే పెళ్లి అనేది ఊరికే తంతు కాదు, అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఫిజికల్గానే కాదు, మెంటల్గా, ఎమోషనల్గా కూడా మెచ్యూరిటీ ఉండాలి. ఓకే. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ ఏజ్లో ఉన్నవాళ్లు పెళ్లి యొక్క పరిణామాలను అర్థం చేసుకోగలరని, పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడంలో సొంతంగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోగలరని ఒక అంచనా అన్నమాట. అయితే మెచ్యూరిటీ అనేది కేవలం వయస్సుతోనే వస్తుందా అని కూడా అనిపిస్తుంది కదా. 18 లేదా 21 రాగానే అందరూ సిద్ధంగా ఉంటారా? అది మంచి పాయింట్. మరి పర్టికులర్ ఏజెస్ ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా మన సోర్సెస్లో? చూడండి, చట్టం ఒక నిర్దిష్ట వయస్సును స్టాండర్డ్గా తీసుకుంటుంది, ఎందుకంటే అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ. ఓ, ఓకే. మానసిక పరిపక్వత అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది, దాన్ని కొలవడం కష్టం కదా. అవును. కాబట్టి చట్టం ఒక యూనివర్సల్ ఏజ్ లిమిట్ పెట్టింది, ఈ 18, 21 నంబర్స్. వేరే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇతర ఇండియన్ లాస్తో కోఆర్డినేట్ అయ్యి ఉంటాయి. అది చెల్లదా? అది డైరెక్ట్గా చెల్లదు, వాయిడ్ అని కాదు, కానీ వాయిడబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అది బాల్య వివాహాల నిరోధక చట్టం కింద శిక్షార్హమైన నేరమవుతుంది. ఓకే, అర్థమైంది. అంటే ఇది ప్రివెంటివ్ మెజర్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును. ఇది మనల్ని 3వ షరతుకి తీసుకొస్తుంది. ఇది కూడా పరిపక్వతకు సంబంధించిందే, కానీ కొంచెం డిఫరెంట్ యాంగిల్. మానసిక సామర్థ్యం, సౌండ్ మైండ్, మెంటల్ కెపాసిటీ. పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తులు మానసికంగా హెల్దీగా ఉండాలి, అసలు పెళ్లి అంటే ఏంటి, దాని బాధ్యతలు ఏంటి అని అర్థం చేసుకోగలగాలి అంటున్నారు. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇది చాలా చాలా కీలకమైన షరతు. ఇది కన్సెంట్ అనే కాన్సెప్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది. కన్సెంట్ అంటే సమ్మతి కదా. అవును, సమ్మతి. చూడండి, పెళ్లి అనేది ఒక కాంట్రాక్ట్ లాంటిది. ఏ కాంట్రాక్ట్కైనా ఇద్దరి పూర్తి అవగాహన, సమ్మతి కావాలి. కరెక్టే. అలాగే పెళ్లి బంధంలోకి వెళ్తున్న వాళ్లకి తాము ఏం చేస్తున్నామో దాని రిజల్ట్స్ ఏంటో అర్థం చేసుకునే మానసిక స్థితి ఉండాలి. అంటే ఒకవేళ ఎవరికైనా తీవ్రమైన మానసిక సమస్య ఉంటే? మన సమాచారం ప్రకారం తీవ్రమైన మానసిక రుగ్మత ఉండి, ఆ రుగ్మత వల్ల వాళ్లు పెళ్లికి చెల్లుబాటు అయ్యే సమ్మతి ఇవ్వలేని స్థితిలో ఉంటే, లేదా అసలు పెళ్లి అంటే ఏంటో, దాని బాధ్యతలేంటో అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే ఆ పెళ్లి చెల్లకపోవచ్చు, అంటే వాయిడబుల్ అవుతుంది. అంటే జస్ట్
ఏదో ఒక మానసిక అనారోగ్యం ఉంటే సరిపోదు, అది వాళ్ళ డెసిషన్ మేకింగ్ కెపాసిటీని ఎఫెక్ట్ చెయ్యాలి. అవును, ఖచ్చితంగా అదే ముఖ్యం. ఆ రుగ్మత ఎంత తీవ్రంగా ఉంది, అది సమ్మతి ఇచ్చే సామర్థ్యాన్ని దెబ్బతీసిందా లేదా అన్నదే పాయింట్. మరి దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు? డిస్ప్యూట్స్ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు? సాధారణంగా పెళ్లి జరిగిన టైంలో వ్యక్తి మెంటల్ స్టేట్ని కన్సిడర్ చేస్తారు. దీన్ని ప్రూవ్ చేయడం కొన్నిసార్లు కాంప్లికేటెడ్. అవును, ఉండొచ్చు. డాక్టర్ల ఒపీనియన్స్, విట్నెస్ల స్టేట్మెంట్స్, ఆ వ్యక్తి బిహేవియర్ ఇవన్నీ కోర్టులు చూస్తాయి. ఇక్కడ ముఖ్య ఉద్దేశమేంటంటే బలహీన స్థితిలో ఉన్నవాళ్లని ప్రొటెక్ట్ చేయడం. వాళ్లకి తెలియకుండా, వాళ్ల ఇష్టం లేకుండా పెళ్లిలోకి నెట్టబడకుండా కాపాడటం. అంటే వ్యక్తిగత ఆటోనమీకి ప్రొటెక్షన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, వాళ్ల రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం. వ్యక్తిగత హక్కుల పరిరక్షణ అనేది ఇందులో కీ రోల్ ప్లే చేస్తోంది. సరే, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ షరతులకి వద్దాం. 4, 5 షరతులు. రిలేషన్షిప్స్కి సంబంధించినవి. అవును, దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్ళని రెగ్యులేట్ చేస్తాయి. 1, పెళ్లి చేసుకునేవాళ్లు సపిండ సంబంధీకులు కారాదు. 2, నిషిద్ధ డిగ్రీల్లో ఉండకూడదు. అవును, ఈ 2 టర్మ్స్ కొంచెం టెక్నికల్గా అనిపిస్తున్నాయి. వీటికి తేడా ఏంటి? అసలెందుకు ఈ రూల్స్? మంచి పాయింట్ అడిగారు. ఈ 2 దగ్గరి బ్లడ్ రిలేటివ్స్ మధ్య మ్యారేజ్లను ఆపడానికే, కానీ వాటి స్కోప్ కొంచెం వేరుగా ఉంటుంది. మన సమాచారం దీన్ని క్లియర్ చేస్తుంది. ఓకే. సపిండ సంబంధం అనేది హిందూ ధర్మశాస్త్రాల నుంచి వచ్చింది. జనరల్గా ఇది ఫాదర్స్ సైడ్ 7 తరాలు, మదర్స్ సైడ్ 5 తరాల వరకు ఉంటుంది. 7, 5 తరాలా? చాలా ఎక్కువ కదా? అవును, అంటే కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఈ పిండ అనేది పూర్వీకులకు చేసే శ్రాద్ధకర్మలకు సంబంధించింది. ఒకే పిండ ప్రదానం చేసేవాళ్లు సపిండులు. ఓ, అలాగా. మరి నిషిద్ధ డిగ్రీలు అంటే? నిషిద్ధ డిగ్రీలు అనేది చట్టం ద్వారా ఇంకా క్లియర్గా డిఫైన్ చేసిన లిస్ట్. ఇందులో డైరెక్ట్ యాన్సెస్టర్స్, డిసెండెంట్స్, పేరెంట్స్, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంకుల్, ఆంట్ వాళ్ల పిల్లలు, ఇలా స్పెసిఫిక్ క్లోజ్ రిలేటివ్స్ ఉంటారు. అంటే సపిండ కంటే దీని స్కోప్ కొంచెం తక్కువగా ఉంటుందా? ఉండొచ్చు, కానీ ఇది మోర్ స్పెసిఫిక్ అన్నమాట. ఈ 2 రూల్స్ వెనుక మెయిన్గా 2 రీజన్స్ కనిపిస్తాయి. ఒకటి, సోషల్ మొరాలిటీ. చాలా సొసైటీల్లో క్లోజ్ రిలేటివ్స్ మధ్య మ్యారేజ్ని ఒప్పుకోరు. అవును. రెండవది, జెనెటిక్ డైవర్సిటీ. దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్ల వల్ల కొన్ని జెనెటిక్ ఇష్యూస్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటారు. ఇది లాలో డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక అండర్లయింగ్ రీజన్గా ఉండొచ్చు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఎక్సెప్షన్ ఉంది కదా? అవునుంది. కొన్ని సమాజాల్లో లేదా కులాల్లో ఎప్పటినుంచో వస్తున్న ఆచారం లేదా సాంప్రదాయముంటే ఈ సపిండ లేదా నిషిద్ధ డిగ్రీల రూల్ అప్లై అవ్వదు అని మన సమాచారం చెబుతోంది. ఖచ్చితంగా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది లాకి, కస్టమ్కి మధ్య బ్యాలెన్స్ లాంటిదా? అవును, కరెక్ట్గా చెప్పారు. చట్టం ఒకవైపు మోడర్న్ ప్రిన్సిపుల్స్ పెడుతూనే, మరోవైపు సొసైటీలో బలంగా పాతుకుపోయిన లాంగ్ స్టాండింగ్ కస్టమ్స్కి రికగ్నిషన్ ఇస్తుంది. ఉదాహరణకు సౌత్ ఇండియాలో మేనరిక వివాహాలు, మేనమామ కూతురుని లేదా మేనత్త కొడుకుని చేసుకోవడం కొన్ని కమ్యూనిటీస్లో కామన్. అవును, విన్నాను. అలాంటి చోట్ల ఆ కస్టమ్ బలంగా, కంటిన్యూస్గా, క్లియర్గా ప్రూవ్ అయితే అది లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. నిషిద్ధ డిగ్రీల రూల్ అప్లై అవ్వదు. అయితే ఆ ఆచారమనేది ఊరికే ఫాలో అయితే సరిపోదా? లేదు, ఆచారమనేది కేవలం సౌలభ్యం కోసం పాటించేది కాదు. అది ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీలో కంపల్సరీగా ఫాలో అయ్యే లాంగ్ హిస్టరీ ఉన్న రూల్ అయి ఉండాలి. దీన్ని ప్రూవ్ చేయాల్సిన బర్డెన్ ఆ కస్టమ్ని క్లెయిమ్ చేసే వాళ్ల మీదే ఉంటుంది. ఓ, ఓకే. ఇది లా యొక్క స్ట్రిక్ట్నెస్కి, సోషల్ రియాలిటీస్ పట్ల సెన్సిటివిటీకి మధ్య బ్యాలెన్స్ని చూపిస్తుందన్నమాట. అవును. చట్టం ఎంత ఇంట్రెస్టింగ్గా కస్టమ్స్ని కూడా కన్సిడర్ చేస్తుందో అర్థమవుతోంది. సరే, ఇక చివరి 6వ షరతు, స్వచ్ఛంద సమ్మతి, ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్. పెళ్లి చెల్లుబాటు కావాలంటే ఇద్దరు వ్యక్తుల పూర్తి ఇష్టంతో ఎటువంటి ఫోర్స్ లేకుండా జరగాలి. ఇది చాలా బేసిక్ రైట్ లా అనిపిస్తుంది. ఇది కేవలం బేసిక్ రైట్ మాత్రమే కాదు, వ్యాలిడ్ మ్యారేజ్కి ఆయు పట్టు అని చెప్పొచ్చు. అవునా? స్వచ్ఛంద సమ్మతి అంటే కేవలం ఓకే చెప్పడం కాదు. ఆ కన్సెంట్ అనేది భయం, బలవంతం, మోసం లేదా అనవసరమైన ఒత్తిడి, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండాలి. మోసమంటే ఎలా? మన దగ్గరున్న సమాచారం ప్రకారం మోసమంటే వ్యక్తి ఐడెంటిటీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా అసలు పెళ్లి స్వభావం గురించే తప్పుగా చెప్పడం కావచ్చు. బలవంతం అంటే ఫిజికల్ లేదా మెంటల్ ప్రెషర్ కావచ్చు. మరి అనవసరమైన ఒత్తిడి అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక వ్యక్తి తన పొజిషన్ని లేదా రిలేషన్షిప్ని వాడుకొని ఇంకొకరి విల్ని డామినేట్ చేయడం, వాళ్ల ఇష్టాన్ని ప్రభావితం చేయడం. ఒకవేళ కన్సెంట్ ఇలా లోపభూయిష్టంగా ఉంటే అప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటి? ఆ పెళ్లి వెంటనే క్యాన్సిల్ అయిపోతుందా? కానీ రద్దు చేసుకోదగినది, వాయిడబుల్ అవుతుంది. వాయిడబుల్ అంటే అంటే
ఎవరి కన్సెంట్ అయితే ఫోర్స్గా ఫ్రాడ్తో లేదా ప్రెషర్తో తీసుకున్నారో ఆ వ్యక్తి బాధితుడు లేదా బాధితురాలు కోర్టుకి వెళ్లి పెళ్లిని రద్దు చేయమని అడగవచ్చు. ఓ వాళ్ళు అడగకుండా పెళ్లిని కంటిన్యూ చేయడానికి ఇష్టపడితే అది వ్యాలిడ్గానే ఉంటుంది. ఇది బాధితులకు వాళ్ళ రైట్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఇస్తుంది. అంటే డెసిషన్ తీసుకునే పవర్ బాధితుడి చేతిలో ఉంటుందన్నమాట. ఇదొక ముఖ్యమైన సేఫ్ కార్డు. అవును, ఇది పెళ్లి బంధం యొక్క మోరల్ ఫౌండేషన్ని, అందులోని వ్యక్తుల ఫ్రీడమ్ని, డిగ్నిటీని కాపాడుతుంది. సరే, కాబట్టి ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం ఒక పెళ్లి వ్యాలిడ్ అవ్వాలంటే 6 కీ కండిషన్స్. చెప్పండి. 1. ఏకకాలంలో ఒకే వివాహం, అంటే లివింగ్ స్పౌజ్ ఉండకూడదు. అవును. 2. నిర్దిష్ట వయస్సు, వధువుకు 18, వరుడికి 21. కరెక్ట్. 3. మానసిక సామర్థ్యం, అంటే పెళ్లిని, దాని రిజల్ట్స్ని అర్థం చేసుకోగలగడం. అవును. 4. సపిండ సంబంధం లేకపోవడం, కొన్ని ఆచారాలు తప్ప. రైట్. 5. నిషిద్ధ డిగ్రీలలో బంధుత్వం లేకపోవడం, మళ్ళీ కొన్ని ఆచారాలు తప్ప. అవును. 6. స్వచ్ఛంద సమ్మతి, అంటే ఫోర్స్, ఫ్రాడ్, ప్రెషర్ లేకుండా. సరిగ్గా చెప్పారు. ఈ 6 షరతులు కలిసి ఒక లీగల్, సోషలీ యాక్సెప్టబుల్, ఇద్దరు వ్యక్తుల రైట్స్ని రెస్పెక్ట్ చేసే మ్యారేజ్ సిస్టమ్కి ఒక బ్లూ ప్రింట్ ఇస్తాయి. ఇవి కేవలం పేపర్ మీద రూల్స్ కాదు, రియల్ లైఫ్స్లో రిలేషన్షిప్స్ని, ఫ్యామిలీ స్ట్రక్చర్స్ని ఎఫెక్ట్ చేసే కీ ఫ్యాక్టర్స్ అన్నమాట. అవును. ప్రతి షరతు వెనుక ఒక రేషనల్, ఒక సోషల్ ఆబ్జెక్టివ్ ఉన్నాయి. ఈ మొత్తం విశ్లేషణ తర్వాత నాకు ఆలోచన వస్తోంది. చెప్పండి. ఈ చట్టం 1955లో వచ్చింది. అప్పట్నుంచి మన సొసైటీ, మన థాట్స్, లైఫ్ స్టైల్స్ చాలా మారాయి కదా. నిజమే, చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఫ్రీడమ్, పర్సనల్ చాయిస్, రిలేషన్షిప్స్ గురించిన అండర్స్టాండింగ్స్ కొత్తగా మారుతున్నాయి. అవును. మరి ఈ నేపథ్యంలో మనం డిస్కస్ చేసిన ఈ షరతులు, వాటి డెఫినిషన్స్ లేదా వాటిని అప్లై చేసే విధానం, ఇవి ఇప్పటి కాలానికి ఇంకా కంప్లీట్గా సూట్ అవుతున్నాయా? మంచి ప్రశ్న. అంటే మారుతున్న సోషల్ రియాలిటీస్ దృష్ట్యా ఫ్యూచర్లో వీటిని మళ్ళీ రీఎగ్జామిన్ చేయాల్సిన అవసరం వస్తుందా? ఇది బహుశా మనం ఆలోచించాల్సిన విషయమేమో. ఖచ్చితంగా. ఇది తదుపరి అన్వేషణకు అవకాశం కల్పిస్తుంది.